రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ జీవోపై హైకోర్టు తీర్పు చెప్పనుంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతోనే స్థానిక ఎన్నికల భవితవ్యం తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ చేపట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని సర్కార్ పట్టుదలతో ఉంది. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. తొలి విడత ఎన్నికల కోసం రేపు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుతున్నాయి. రిజర్వేషన్లు 50%కి మించడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, ఏంటి డీటెయిల్స్? తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే బీసీలకు 42% రిజర్వేషన్ను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లులను కూడా రూపొందించడం జరిగింది. శాసనసభలో ఇటు నిర్ణయించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో గవర్నర్ ఆమోదానికి పంపిన సందర్భంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇటు తొలి విడత ఎన్నికకు రేపు నోటిఫికేషన్ కూడా రానున్న నేపథ్యంలో ఇటు బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించవద్దంటూ కొందరు వ్యక్తులు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా అయితే ఈరోజు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్, అదేవిధంగా మొహియుద్దీన్ ధర్మాసనం అయితే ఈరోజు దానిపై చర్చించే అవకాశం ఉంది. ఇటు విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వెలువడనుందనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇటు రిజర్వేషన్లను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రకటించినటువంటి రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ బీసీలకైతే ఇప్పటికే ఇచ్చినటువంటి ఒక షెడ్యూల్లో అయితే చాలా వరకు బీసీలకు అవకాశాలు దక్కాయి. సో ఈరోజు కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్స్ వేయడం జరిగింది. 42% రిజర్వేషన్ అడ్డుకుంటూ వేసినటువంటి పిటిషన్స్ను కూడా ఇటు సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి ఈ యొక్క అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడంతో అయితే ఈరోజు హైకోర్టులో వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి కూడా ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అయితే ఈరోజు చర్చించబోతా ఉంది. దీనికి సంబంధించి అయితే ఇటు 42% రిజర్వేషన్లపై అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో భాగంగా అయితే ఇటు బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కేటాయిస్తున్నటువంటి ఒక అంశానికి కనెక్ట్ అయి ఉండడంతో పాటు ఇప్పటికే బీసీలకు 42%కి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది. సో రేపు 9వ తేదీన అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఈరోజు కోర్టులో ఇటు వాదనలు వినిపించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు ఏజీ సుదర్శన్ రెడ్డితో పాటు అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో బీసీలకు 42% ఇచ్చేందుకైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కృషి చేస్తున్న సందర్భంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మనం చూస్తే గత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్లపై కూడా మనం చూస్తే ఇప్పటికే ఈ నెల 6వ తేదీన కూడా ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లుపై సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల్లో ఇటు సీనియర్ అడ్వకేట్స్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ సిద్ధార్థ దావేతో పాటు అదేవిధంగా అభిషేక్ సింఘ్వి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అదే స్థాయిలో ఈరోజు హైకోర్టులో కూడా వాదనలు వినిపించి ప్రభుత్వానికి అనుకూలంగా ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చే విధంగా కృషి చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు బీసీ సంఘం నాయకులతో కూడా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పార్టీ నిర్ణయంతో పాటు ప్రభుత్వ నిర్ణయంపై కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రానున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఇప్పుడు తొలి విడత ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడం అంశంపై అయితే ఇప్పటికే సమాలోచనలు చేసిన అనంతరమే దానికి సంబంధించినటువంటి బిల్లుల రూపకల్పన చేయడం జరిగింది. అనంతరం గవర్నర్కు సంబంధించి ఇటు ఆమోదం కోసం కూడా పంపిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా కాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇటు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అయితే 50% రిజర్వేషన్లకు సీలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉన్న క్రమంలో దాన్ని బ్రేక్ చేస్తూ కూడా ఇటు 42% బీసీలకు, అదేవిధంగా ఎస్సీలకు 15%, అంతేకాకుండా ఎస్టీలకు
10% రిజర్వేషన్లు కేటాయిస్తే అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ను కూడా రిలీజ్ చేసిన సందర్భంలో ఈరోజు హైకోర్టు తీర్పు అనంతరం ఇప్పటికే కేటాయించినటువంటి బీసీలకు షెడ్యూల్ ఏదైతే కేటాయించారో దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా మారకుండా ఇదే విధంగా యథావిధే కొనసాగే విధంగా అయితే ఇటు హైకోర్టుకు వాదనలు వినిపించాలంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బలంగా అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే హైకోర్టు జడ్జిమెంట్ అనంతరం 42% రిజర్వేషన్ల కేటాయింపు అమలుకు సంబంధించి మార్పులు జరుగుతాయా, అసలు 42% అమలును ఇటు కోర్టు ఏకీభవిస్తుందా లేదా అనేటువంటి అంశాలపై అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి షెడ్యూల్లో భాగంగా అయితే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లకు సంబంధించినట్టయితే ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఆశావాహులు ఎవరైతే ఉంటారో బీసీ నాయకులంతా కూడా తామే అభ్యర్థులంటూ కూడా ఇటు ప్రచారం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే చాలా జిల్లాలలో ఎన్నికల వాతావరణం కోలాహలం నిండిన సందర్భంలో ఈరోజు కోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ ఇటు బీసీ రిజర్వేషన్ అమలు అవుతుందా, ఎన్నికలు జరుగుతాయా, లేదంటే మరికొంత సమయం తీసుకొని దానిపైన సుదీర్ఘ వాదనలు వినేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఈరోజు జడ్జిమెంట్లోనే క్లియర్ కట్గా ఇటు 42 రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలపై క్లియరెన్స్ హైకోర్టు ఇవ్వనుందా, లేదంటే ఒకవేళ ఇటు హైకోర్టు కనుక 42% రిజర్వేషన్ అమలు చేస్తూ కనుక ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే ఆ జడ్జిమెంట్ను కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తదుపరి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించినటువంటి అన్ని అంశాలపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు న్యాయకోవిధులతో ఇప్పటికే చర్చించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఈరోజు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 42% రిజర్వేషన్ల అమలు కొనసాగించలేము. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో 50% సీలింగ్ యాక్ట్ ఉన్న క్రమంలో అయితే దాన్ని బ్రేక్ చేయలేమంటూ కనుక ఒకవేళ వ్యతిరేకంగా కనుక జడ్జిమెంట్ వచ్చినట్లయితే తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కావాల్సినటువంటి చర్యల భాగంగా అయితే అన్ని రకాల చర్చలు చేసిన సందర్భంలో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఇటు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో అయితే ముందుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను వెతుకుతున్న సందర్భంలో ఇటు బీఆర్ఎస్ కూడా జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ పీఠాలను కూడా చాలా వరకు గెలుపొందేందుకు అయితే పాటుపడుతున్న సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. ప్రస్తుతం బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోబోతున్న సందర్భంలో ఈరోజు హైకోర్టు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చంద్రిక.